నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞురాలైనటువంటి శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలు, దైవజ్ఞ సరస్వతి, మాతృశ్రీ శ్రీమతి శ్రీ గంగరాజు సీతా శర్మ గారు. మరి సీతా శర్మ గారితో మీరు కూడా ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే గనక లైవ్ లో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు లైవ్ నంబర్స్ కి కాల్ చేసి నేరుగా లైవ్ లో మాట్లాడవచ్చు. లైవ్ తర్వాత మీ సమస్యని వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలి అనుకుంటే వ్యక్తిగత నంబర్స్ కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా కలిసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కలవాలి అనుకుంటే హైదరాబాద్ చిక్కట్పల్లిలో అందుబాటులో ఉంటారు. మరి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని మీరు వారిని కలవచ్చండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ లేనప్పటికీ కూడా మీ ముఖ కవలికలు, హస్తరేఖలు చూసి సంపూర్ణ జాతకాన్ని అయితే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా కలవాలి, మాట్లాడాలి అనుకున్న వ్యక్తిగత నంబర్స్ కి కాల్ చేయవచ్చు. మరి ఈనాటి కార్యక్రమంలో అమ్మగారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మా శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ ముందుగా పర్యటనలు ఏమైనా ఉన్నాయో తెలియజేస్తారా? మే నెలలో 7వ తారీఖున వైజాగ్, 9వ తారీఖు రాజమండ్రి, మే 21 ఆదివారము తిరుపతిలో అందుబాటులో ఉంటాను. అదేవిధంగా అమ్మగారు, మరి ఇప్పుడు ఎవరైనా కూడా ప్లాట్ తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేసేయాలి అనుకున్నారు అనుకోండి, అది ఎంతకీ అమ్ముడు పోదు. వాళ్ళెంత తక్కువకి, సరే తక్కువకి అమ్ముదాం అనుకున్నా కూడా అమ్ముడు పోదు. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేయాలి అంటారు? ఇది చాలా మంది కూడా ఎదుర్కొంటున్న, ఫేస్ చేసినటువంటి పెద్ద సమస్య. అవును. ఎందుకంటే అది అమ్మటము అంటేనే వాళ్ళకి ఎంత అత్యవసరమైతేనే అమ్ముతారు, లేని పక్షంలో ఆస్తి ఉంచుకుంటారు. కానీ ఏమవుతుందంటే ప్లాట్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కానీ, పొలాలు కానీ ఏవైనా సరే అమ్మటానికి పెడతారు. అసలు అమ్ముడు పోక చాలా మంది బాధపడుతుంటారు, చాలా మంది సఫర్ అవుతుంటారు. కొంతమంది అయితే మరొక చోట కొనడానికి కమిట్ అవుతారు, అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉంటారు, ఇది సేల్ అవుతుందేమోలే అన్న కాన్ఫిడెన్స్ తో. కానీ ఇది డిలే అవుతూ ఉంటుంది, అక్కడ అది టైం దగ్గర పడుతూ ఉంటుంది, వాళ్ళకి వీడు కట్టాల్సిన డబ్బులు. సో అలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, ఎక్కువ టెన్షన్ పడిపోతుంటారు. వాళ్ళకి చిన్న పరిహారం, నాన్న గోపంచకము అనేది తీసుకొని వెళ్ళి ఏ స్థలం అయితే మీరు అమ్మాలి అని అనుకుంటారో, స్థలమో, ఫ్లాటో, ఇల్లో, పొలమో, అక్కడ కొంచెం గోపంచకాన్ని చల్లి రావాలి. ఇప్పుడు పొలం కానీ, ఖాళీ ప్రదేశం, స్థలం కానీ అయితే గనక ఎక్కువగా ఒక బాటిల్ నిండా పట్టుకుని అక్కడక్కడ గనక పోసి వస్తే దానివల్ల ఏమవుతుందంటే దృష్టి దోషము అనేటువంటిది ఏమైనా ఉన్నా అలా అవన్నీ తొలగిపోయి చాలా త్వరగా సేల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటుగా నేను ఎప్పుడు తెలియచేస్తుంటా, శ్రీచక్రము అన్న దైవిక వస్తువు, అది కలెక్ట్ చేసుకొని మనసులో సంకల్పం అనేది స్ట్రాంగ్ గా అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే ఈ స్థలం త్వరగా సేల్ అవ్వాలి. సమ్ ప్రాపర్టీ ఏదైనా సరే, ఒక స్థిరాస్తి, అది త్వరగా సేల్ అవ్వాలి అని అనుకొని గనక, అంటే మనసులో సంకల్పం ఏదైతే ఉంటుందో అది త్వరగా అవ్వాలి అని చెప్పి అనుకొని గనక బీరువా లాకరులో పొందుపరిస్తే అమ్మవారి దయ వల్ల చాలా త్వరగా సేల్ అయినటువంటి వాడు చాలా మంది ఉన్నారు. ప్రాక్టికల్ గా తెలియజేశారు. ఇలా దృష్టి దోషం అనేది తొలగిపోవడం కోసం ఆ శక్తి కంకణము అని కావచ్చు, సర్వసిద్ధిమాల, ఇవి కూడా ధరించిన తర్వాత అతి త్వరగా, ఎందుకంటే దృష్టి దోషం అని అంటారు, ప్రధానంగా నరదృష్టి వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి దృష్టి దోషం తొలగిపోవటం కోసం చక్కగా శక్తి కంకణము, సర్వసిద్ధిమాల కూడా ధరించటము అనేటువంటిది చక్కని ఫలితాలను ఇస్తుంది. వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది, ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే అమ్మ, ఇప్పుడు పిల్లలందరినీ కూడా వచ్చే నెల కావచ్చు, ఆ పై నెల కావచ్చు, కొత్తగా స్కూల్లో జాయిన్ చేయాలి అనుకున్న వాళ్ళు అడ్మిషన్స్ కోసం పేరెంట్స్ చాలా తిరుగుతూ ఉన్నారు. పలానా స్కూల్లో మంచి స్కూల్ అనుకున్నప్పుడు అడ్మిషన్ దొరకడం చాలా కష్టం అవుతుంది. మరి అలాంటి సమయంలో ఎడ్యుకేషనల్ లాకెట్ ఎలా సపోర్ట్ చేస్తుంది? చక్కగా సపోర్ట్ చేస్తున్నాడు. దాదాపుగా కొన్ని స్కూల్స్ లో ఈ పాటికి అసలు క్లోజ్ అయిపోయినాయి. కానీ ఏమవుతుందంటే చాలా మంది కూడా, అంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సుపరిచయం ఇది. ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది స్టూడెంట్ మెడలో వేయాలి, నా పిల్లల మెడలో ఉండాలి, ఉంటే వాళ్ళు ఉన్నత చదువులు చదువుతారు, చాలా బాగా చదువుతారు, తెలివితేటలు, జ్ఞానము అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకు అందించేటువంటి ఆస్తి ఏంటి అంటే చదువే. ఎందుకంటే ఏవైనా సరే ఒక స్థిరాస్తి అనేటువంటిది ఒకరోజు ఉండొచ్చు, ఒకరోజు కోల్పోవచ్చేమో, కానీ చదువు అనేటువంటి ఆస్తిని మాత్రం ఎవ్వరు కూడా దోచుకెళ్ళలేరు. కానీ చక్కగా తల్లిదండ్రులు పిల్లలకి చదువు అనేటువంటి ఆస్తిని ఇవ్వాలి. అలాగే వాడు ఏ స్కూల్లో చదివించాలి అనేటువంటిది కూడా కొంత ప్లానింగ్ అనేది ఉంటుంది. చదివే పిల్లలు ఎక్కడైనా చాలా బాగా చదవగలుగుతారు. ఈ స్కూలు ఆ స్కూల్ అనేది కాదు, వాస్తవంగా తెలియజేస్తున్నా, ఎవరిని కూడా నొప్పించే ఉద్దేశం కాదు. కాకపోతే చదవగలిగే పిల్లలు
ఎక్కడైనా చాలా బాగా చదువుతారు నాన్న. మా అప్పుడు అందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళమే. వాస్తవంగా అలా ఎక్కువ మంది కూడా ఇప్పుడు జనరేషన్లో కూడా నేను గమనిస్తున్నా, చాలా మంది కూడా వస్తుంటారు, అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తారు. గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదివి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది ఎక్కువ అది తక్కువ అని కాదు, వాళ్ళదేదో వాళ్ళ ప్రెస్టేజ్ కోసం అలా వేసుకుంటూ ఉంటారు తప్పించి చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు నాన్న. కాకపోతే ఒకటి మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదించి అది తెలియచేసేటువంటిది అనేది పిల్లలకి ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది చక్కగా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళంతటా వాళ్ళు నేను లేవాలి చదవాలి అన్నటువంటి పిల్లలకి ఏంటంటే ఆ జ్ఞానము అనేటువంటిది డెవలప్ అవుతుంది. వాళ్ళకి బుద్ధి జ్ఞానము అనేటువంటిది ఎవరికి వాడకగా డెవలప్ అవ్వాలి. ఒకళ్ళు బాగా నూరిపోసి చదువు 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 అంటే వచ్చేది కాదు. సో అందుకని ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది వాస్తవంగా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక పేరెంట్స్ విషయానికి వచ్చేసరికి ఆకర్షణ శిల అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటా. అది దగ్గర ఉంచుకొని కనుక ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళారు అని అంటే అమ్మవారి అనుగ్రహం వలన అతి త్వరగా వారు ఏ సంకల్పంతో అయితే బయలుదేరుతారో ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది. అంత అద్భుతమైనటువంటి దైవ శక్తి కలిగినటువంటి దైవిక సంపద అది. వాస్తవంగా ఇలాంటివి చాలా కూడా ఎప్పుడు తెలియచేస్తూ ఉంటాను. అది కూడా నేను ఎప్పుడు తెలియజేస్తాను, నిస్వార్థంగా ఇచ్చేటువంటి దైవిక వస్తువులవి. ఎందుకంటే అవి అందరికీ కూడా చక్కగా సపోర్ట్ చేస్తున్నాయి. వారు ఏ సంకల్పంతో అయితే తీసుకుంటారో ఆ సంకల్పం అనేటువంటిది అమ్మవారి దేవల్ల అతి త్వరగా నెరవేరుతుంది. ఆ విషయం వచ్చినటువంటి వాడు చాలా మంది తెలియజేశారు, యథార్థంగా చాలా మంది తెలియజేశారు. మనకి ఇంతకీ టాపిక్ పిల్లల స్కూల్లో జాయిన్ చేయడం, అడ్మిషన్స్ టాపిక్. సో పేరెంట్స్ అయితే ఆకర్షణశీల అన్న వస్తువు దగ్గర ఉంచుకోవడం మంచిది. స్టూడెంట్స్ కి ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే అమ్మ, మన విజయ మార్గం ఏవిని ఒకసారి ఇప్పుడు చూద్దాము. విజయ మార్గం ఏవి ప్లీజ్. ఓం శ్రీమాత్రే నమః. కృషి దీక్ష పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ జ్యోతిష్యంలో పట్టా పొంది గత 2 దశాబ్దాలుగా ఎందరో సమస్యలకి జ్యోతిష్యం ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలలో వెలుగులు పూయిస్తున్నారు సీతాశర్మ గారు. శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలైన శ్రీమతి సీతాశర్మ గారు ఎలాంటి కంప్యూటర్, ల్యాప్టాప్ సహాయం లేకుండా పుట్టిన తేదీ తెలియకపోయినా ముఖ కవళికలు, హస్తరేఖలు, సంఖ్యాశాస్త్రం ద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులవుతున్నారు. అందుకే జ్యోతిష్యంలో ఆమె చేసిన సేవలకు గాను సర్ సివి రామన్ అకాడమీ వారు అమ్మవారిని దైవజ్ఞ సరస్వతి బిరుదుతోనూ, లలిత కళా సుధా అకాడమీ వారు జ్యోతిష్య సుధ బిరుదుతోనూ సత్కరించడం విశేషం. మానవ సేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మ గారు 2010వ సంవత్సరంలో విజయ మార్గం సేవా సమితి అనే ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉచిత విద్యనందిస్తూ, ఆరోగ్య భరోసాను కల్పిస్తూ, ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీరుస్తూ, వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. చూశారు కదండి ఏవిని. మరి మీరు ఎవరైనా కూడా అమ్మగారిని కలవాలి అనుకున్నా, మాట్లాడాలి అనుకున్నా కూడా వ్యక్తిగత నంబర్స్కి అయితే మీరు కాల్ చేయవచ్చు. అదేవిధంగా పర్యటనలు కూడా ఉన్నాయి కాబట్టి మే 7వ తారీఖున వైజాగ్లో, 9వ తారీఖున రాజమండ్రి, 21వ తారీఖు ఆదివారం రోజున తిరుపతిలో అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఎవరైనా కూడా కలవాలి అనుకున్నా కూడా మీరు కలవచ్చు. అదేవిధంగా ఆ పర్యటనలో మీరు ఎవరైనా కూడా దైవిక వస్తువులు కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీరు కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అమ్మగారు, మరి ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాము, వాస్తుపరంగా మనకి కొన్ని ఇలా ఉండాలి అలా ఉండాలి అని వాస్తు నిపుణులు మీలాంటి వాళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ కొంతమంది ఏమవుతుందిలే అని కొట్టిపారేస్తూ ఉంటారు. అలాంటి చిన్న చిన్నవే మనకి పెద్ద సమస్యలుగా అయ్యే అవకాశం కూడా ఉంటుందంటారా?
వాస్తవంగా ఉంటుంది. కాకపోతే వాస్తు అనేటువంటిది అవేర్నెస్ ఎక్కువైపోయింది, ఎక్కువ మంది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ కట్టేటువంటి వాళ్ళు అంటే కట్టించే వాళ్ళ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా 100% వాస్తు ఫాలో అవుతున్నారు. ఏ మాట కూడా చక్కగా వాస్తు ఫాలో అవుతున్నారు. అలాగే ఎక్కడ కూడా ఏ లోపం అనేది వాస్తవంగా ఏం లేదు. ఈ పాత ఇళ్ళు ఉండి ఉంటాయి కొన్ని, లేదు అని అంటే వాళ్ళ నాన్నగారి హయాంలో కావచ్చు, వాళ్ళ తాతగారి హయాంలో కావచ్చు చాలా బాగా కలిసి వచ్చింది, కానీ మా వంతు వచ్చేసరికి మాత్రం కలిసి రావట్లన్న వాళ్ళకి మాత్రం వీళ్ళ జాతక పరంగా ఫేజింగ్ అనేది కలిసి వస్తుందా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. అలాగే ఎక్కడైనా సరే కొంచెం స్వల్ప లోపం అనేది ఉన్నా సరే దాని ఫలితాలు అనేటువంటివి అంటే దుష్ఫలితాలు అనేటువంటివి ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ వాస్తు సవరణ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని కలిసినప్పుడు ప్లానింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. అది తీసుకొని వచ్చి అది కరెక్షన్ అనేటువంటిది కూడా మళ్ళీ దాన్ని ఏదో పడగొట్టించడం కట్టించడం అలా కాకుండా అలాగే ఉండి యాజ్ ఇట్ ఈస్ గానే ఉంచి చిన్న పరిహారాలు అనేవి తెలియజేస్తాను నాన్న. అది ఆచరించిన తర్వాత అద్భుతంగా మళ్ళీ అది కలిసి వస్తుంది, ఐశ్వర్యవంతులవుతారు, ఆరోగ్యవంతులవుతారు. ప్రధానంగా తెలియజేసేది వాస్తుపరంగా అన్నప్పుడు మత్స్యయంత్రం అనేది కూడా ఎక్కువగా తెలియజేస్తూ ఉంటారు. దానికి ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి అద్భుతమైన దైవిక సంపద అది. ఆ మత్స్యయంత్రము అనేటువంటిది కలెక్ట్ చేసుకొని ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో ఆ మత్స్యయంత్రాన్ని ఉంచి దాని నిండా నీళ్లు పోసి పువ్వు వేసి ఉంచటం వలన కూడా వాస్తుపరంగా 100% కలిసి వస్తుంది, ఐశ్వర్యవంతులవుతారు. మన గృహంలో కూడా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభవార్త అంటే చక్కగా పిల్లలు విద్యలో రాణించడం కావచ్చు, మంచి ఉద్యోగంలో స్థిరపడడం విషయంగా కావచ్చు, అలాగే బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం విషయంగా కావచ్చు, పిల్లలకు చక్కని సంబంధాలు కుదరడం కానీ చక్కని సంతానం కలగడం, విదేశీ యోగము, ఇలా చక్కగా ఎన్నెన్నో మీరు శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే ఒక ఇల్లు కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, ఏదైనా సరే మీరు తీసుకోవాలి అని ఫిక్స్ అయినప్పుడు తప్పనిసరిగా ఒక అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. మరి అంత లక్షలు కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఒక్క అపాయింట్మెంట్ తీసుకొని ఇది మేము ఇలా అనుకున్నామమ్మా, ఇది రైటేనా, కరెక్ట్ డెసిషనేనా, లేదా ఒక బిజినెస్ చేయాలనుకున్నాము, ఈ బిజినెస్ మా జాతక పరంగా కలిసి వస్తుందా లేదా, ఇవన్నీ కూడా ముందుగానే గనక సంప్రదించి మీరు స్టార్ట్ చేస్తే గనక అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా మంది కూడా తెలియక చేసేటువంటి పొరపాటు, వాళ్ళు స్వతంత్రించి డబ్బు ఉన్నది కదా అని ఏదో ఒక రంగంలో ప్రవేశించడం, డబ్బుని ఇన్వెస్ట్ చేస్తుంటారు, కోల్పోతుంటారు. ఆ తర్వాత సర్వం కోల్పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వస్తారు, అమ్మగారు ఏం చేయాలి, మేము మొత్తం కోల్పోయాము, ప్రస్తుతం మా దగ్గర సరే ఏమీ లేవు, మేము ఎలా పైకి వస్తాం, మళ్ళీ అసలు మేము జీవితంలో మళ్ళీ మేము బాగుపడేది ఉందా, ఇలాంటివి అనేక సందేహాలతో వస్తూ ఉంటారు. అది ముందుగానే గనక మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ బిజినెస్ నా జాతక పరంగా కలిసి వస్తుందా లేదా నేను ఏ బిజినెస్ చేయాలి, ఇలా ముందుగా సంప్రదించడం చాలా మంచిది నాన్న. ఇందువలన మనశ్శాంతి అనేది ఉంటుంది, ఐశ్వర్యవంతులవుతారు, కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఒక్కరు చేసే తప్పుడు నిర్ణయం వల్ల కుటుంబంలో అందరూ కూడా బాధపడాల్సి వస్తుంది. లేని పక్షంలో అలా కాకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అష్టైశ్వర్యాలతో ఉండాలి అని అంటే వీలైనంత వరకు కూడా ఒక్కసారి అప్రోచ్ అవ్వటము, ఒక అపాయింట్మెంట్ తీసుకొని కలిసి వారికి ఏ వ్యాపారం కలిసి వస్తుంది, ఏ దిశ కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా సంప్రదించడం చాలా మంచిది. అదే విధంగా అమ్మగారు మరి కాంబో ప్యాక్ అవైలబుల్ లో ఉందా, దాని గురించి ఒకసారి తెలియదు. కాంబో ప్యాక్ అనేది అవైలబుల్ ఉంది, కానీ మాక్సిమం ఎవరికి నచ్చిన వస్తువే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అందరికి అన్ని కూడా అవసరం పడదు. ఇప్పుడు ఒకసారి ఒక శక్తి కంకణం ఒక వ్యక్తి తీసుకుంటారు, లేదా శ్రీచక్రం అనేది కుటుంబంకి ఒకటి చాలు, లేదా ఏదైనా ఒక్క మనసులో సంకల్పం అనుకొని పెడుతూ ఉంటారు. ఇదే శక్తి కంకణం అనేది ఈచ్ అండ్ ఎవ్రీవన్ ధరించాలి అని అంటాం. సర్వసిద్ధిమాల కూడా అంతే, ప్రతి ఒక్కరూ కూడా ధరించడం ఆరోగ్యానికి కూడా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా అమ్మగారు మరి నాటి కార్యక్రమంలోని మంచి మాట గురించి తెలియజేస్తారు. తప్పకుండా ఈ రోజు తెలియజేసేటువంటి మంచి మాట ఏదైతే ఉందో ఇలాంటి మంచి మాటలు ప్రతిరోజు కూడా చక్కగా వీక్షించవచ్చు నాన్న. GSITASERMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్, సీతా శర్మ సక్సెస్ మంత్ర, హెల్త్ అండ్ బ్యూటీ, భక్తి పాటలు ఇవి ఉన్నాయి. చక్కగా ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీక్షించవచ్చు. ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట, మరి ఈ రోజు నుంచి మొదలు సరే మనకి మీనరాశి నుంచి మేషరాశిలోకి గురుడు ప్రవేశించటము అనేటువంటిది జరిగింది.
గురుడు ప్రవేశించటం వలన మరి ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి ధర్మ సందేహం కలుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఈ అవేర్నెస్ కూడా ఎక్కువగా వచ్చింది, అందరికి కూడా తెలుసుకోగలుగుతున్నారు. కానీ విజయ మార్గం సీతాశర్మగా మరి చాలా మంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అమ్మగారు ఏం చెప్తారా అని చెప్పేసి. సో మరి ఈరోజు మేషరాశిలోకి గురుడు ప్రవేశించడం వలన మేషరాశి వారికి, అలాగే వృషభ రాశి వారికి, ఆ తర్వాత కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, ఈ 5 రాశుల వారు ప్రధానంగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అలాగే మేషరాశి వారు మాత్రం వాస్తవంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే నడిచేటప్పుడు కావచ్చు, ఎందుకనంటే ఎక్కడైనా ఏదైనా కొంచెం తడి ఉన్నా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, హాస్పిటల్ పాలయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బోన్ ఫ్రాక్చర్ అయ్యేటువంటివి కావచ్చు. ఇలాంటివి ఎక్కువగా వృశ్చిక రాశి వారికి, మేషరాశి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో మేషరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. అలాగే వీరి తల్లిదండ్రులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది. ఆ తర్వాత ఎక్కువ సమస్యాత్మకంగా ఉండేది మకర రాశి వారికి. ఈ మకర రాశి వారు కూడా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అలాగే మకర రాశి ఎవరైతే ఉంటారో వారి తల్లిదండ్రులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఇప్పుడు కొన్ని పరిహారాలు అనేవి తెలియచేస్తాను నాన్న, ఆ పరిహారాలు అనేది ఆచరించడానికి ప్రయత్నం చేయండి. పరిహారాలు చేయడం వలన ఏంటంటే పెద్ద పెద్ద సమస్యలు అనేటువంటి తలెత్తకుండా తక్కువతో పోతూ ఉంటాయి. జరిగేది జరక్క మానదు అంటుంది శాస్త్రం. అలాగే ఏంటంటే పెద్ద పెద్ద సమస్యలు కాకుండా అవి చాలా తక్కువతో సునాయాసంగా దాన్ని తప్పించుకోగలుగుతారు. అందుకని ఒక అమ్మగా తెలియజేస్తున్నాను, మ్యాక్సిమం పీపుల్ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దీనికన్నా చేయవలసింది ప్రతి గురువారం కూడా, అంటే ఇక్కడ నుంచి అక్టోబర్ చివరి వరకు కూడా మ్యాక్సిమం ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి గురువారం కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా చాలా మంచిది. అలాగే ప్రతి మంగళవారం కూడా ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది నాన్న. అలాగే ప్రతి రోజు కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రము అని ఉంటుంది, అది పఠిస్తే ఇంకా ఇంకా మంచిది. ఆ తర్వాత ఆచరించవలసినది అనంటే మీరు శనగలు అని ఉంటాయి. ఆ శనగలు అనేవి చక్కగా బుధవారం రాత్రిపూట నానబెట్టి గురువారం ఉదయము సూది దారంతో దండ గుచ్చండి. ఆ దండని మేధా దక్షిణామూర్తికి చక్కగా ఆ దండ సమర్పించండి. ఇన్ని శనగలు ఉండాలి, అన్ని శనగలు ఉండాలి, క్వాంటిటీ ఏమీ లేదు, మెడలకు సరిపడా ఆ దండ అనేటువంటిది గురువారం నాడు మేధా దక్షిణామూర్తికి సమర్పించడం మంచిది. ఈ పరిహారం అనేది 10 సంవత్సరాల క్రితం కూడా చదువులో రాణించడం కోసం విద్యార్థులకు చాలాసార్లు తెలియచేశాను. ఇప్పుడు కూడా తెలియచేసేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆచరించడం వలన చదువులో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యపరంగా కూడా చక్కగా ఉండగలుగుతారు. అలాగే ఒకవేళ మేధా దక్షిణామూర్తిది మాకు అందుబాటులో లేదమ్మా, ఆ గుడి మాకు ఎలాగో అన్నట్టయితే దత్తాత్రేయుడి గుడిలో చక్కగా దత్తాత్రేయుడికి సమర్పించవచ్చు, అలాగే గణపతికి సమర్పించవచ్చు. ఈ విధంగా ప్రతి గురువారం కూడా చేయటానికి ప్రయత్నం చేయండి నాన్న. అలాగే శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజ అనేటువంటిది తప్పనిసరిగా ఈ 5 రాశుల వారు చేయించుకోవటం ఉత్తమోత్తమం. మళ్ళీ తెలియజేస్తున్నాను, మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, ఈ 5 కూడా ఈ 5 రాశుల వారు కూడా వీలైనంత వరకు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవటము. రాహుకేతు పూజకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకటి నియమ నిబంధన అనేది తెలియజేస్తున్నా. వాస్తవంగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వారికి మాత్రమే ఇవి నేను ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉండేదాన్ని. కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి ఉంటారో, రాగలుగుతారో లేదో అన్న సదుద్దేశంతో అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవడానికి వెళ్లే ముందు ఎవరో కూడా స్టవ్ మీద వేడి చేసినటువంటి పదార్థం, అంటే టీ కానీ, కాఫీ కానీ, టిఫిన్లు కానీ ఇలాంటివి ఏవి కూడా పుచ్చుకోకూడదు. డైరెక్ట్గా మరి శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజ చేయించుకోవాలి. అంతగా మేము ఉండలేము అనుకుంటే కొబ్బరి బొండం నీళ్లు తాగవచ్చు, లేదా ఫ్రూట్స్ తినవచ్చు. అంతే తప్పించి స్టవ్ మీద వేడి చేసినటువంటి పదార్థాలు మాత్రం ఏది కూడా పూజ అయ్యే వరకు మాత్రమే ముట్టుకోకూడదు. బయటకు వచ్చిన తర్వాత చక్కగా ప్రసాదం తీసుకోవచ్చు. మీకు ఏవి కావాలన్నా సరే బయట టీ కాఫీలు కావచ్చు, టిఫిన్లు కావచ్చు, అది మరి చక్కగా స్వీకరించవచ్చు. అలా ఏంటంటే అందరి కోసం కూడా మరి ఈ చిన్న చిన్నవి తెలియచేయటం అనేది జరిగింది. వీలైనంత వరకు కూడా గురువారం నాడు ఎవరైనా సరే ఈ 5 రాశుల వారు కూడా అరటి పళ్ళను పంచిపెట్టడం కానీ,
పులిహోరని పంచిపెట్టడం కానీ చాలా చాలా మంచిది నాన్న. అలా ఎవరి శక్తానుసారము వాడు ఆచరించవచ్చు. ప్రతిరోజు కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కుదరదు అనుకుంటే కనీసం గురువారం రోజైనా సరే దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా చదువుతూ ఉండడం మంచిది. ప్రధానంగా ఈ 5 రాసుల వారు మాత్రం తప్పనిసరిగా మరి ఈ మేధా దక్షిణామూర్తి స్తోత్రము అని ఉంటుంది, అది చదవడానికి ప్రయత్నం చేయండి నాన్న. చాలా చాలా మంచిది. పెద్ద ఎక్కువగా వాటిది తీవ్రంగా పరిణామాలు అనేవి ఉండకుండా చాలా తక్కువతో ఉంటాయి, అంతకని మించి ఏమీ లేదు. చాలా మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి, అంతా శుభం జరుగుతుంది. అదేవిధంగా అమ్మగారు మరి పర్యటన గురించి మరొక్కసారి తెలియజేస్తారు. తప్పకుండా. మే నెల 7వ తారీఖున వైజాగ్, 9వ తారీఖు రాజమండ్రి, అలాగే మే 21 ఆదివారం రోజున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను. అక్కడి నుంచి నాకు వాస్తవంగా చాలా కాల్స్ వస్తున్నాయి, అమ్మగారు ఎప్పుడు వస్తారని. సార్ నెల్లూరు నుంచి కూడా, నెల్లూరు, ఒంగోలు, ఇవి కూడా కర్నూలు, అనంతపూర్, కడప, ఇవి ఎక్కువ కాల్స్ వస్తాయి వాస్తవంగా. కానీ నేను సమయాన్ని బట్టి అంటే అన్నీ కూడా చూసుకుని సమయం కుదుర్చుకొని కొన్ని ప్రాంతాల వరకు మాత్రం వెళ్ళి రావడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం అన్ని ఊర్లు కూడా ఎవరైతే మరి రమ్మని రిక్వెస్ట్ చేస్తారో అవన్నీ కూడా మరి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ప్రస్తుతం ఫిక్స్ అయింది మాత్రం ఈ ఊర్లు వైజాగ్, రాజమండ్రి, తిరుపతి మాత్రం తప్పనిసరిగా పర్యటన అనేది ఉన్నది నాన్న. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళందరూ ఆనందంగా చేస్తున్నారు, ఇంతకుముందు కలిసామమ్మా, ఆ ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. మా పిల్లల పెళ్లిళ్ళు అయినాయి, మా పిల్లలు విదేశం వెళ్ళారు, మేము ఇల్లు కొనుక్కున్నాము, ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ మంది తెలియజేస్తున్నారు. సో వాళ్ళ అందరి కోరిక మేరకు తప్పనిసరిగా పర్యటన అనేది ప్రస్తుతం ఈ ప్రాంతాలకు మాత్రమే ఉంది. అలాగే అమ్మ, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా మీరు సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వగలరా? ఎందుకంటే దగ్గర వరకు వచ్చి ఆగిపోతున్నాయని కొంతమంది సఫర్ అవుతుంటారు. వాళ్ళు వీలైనంత వరకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి నాన్న. ఎందుకంటే వ్యక్తిగతంగా వారి జాతక పరంగా ఎలా ఉంది, ఎందుకంటే కలిస్తే ఏంటంటే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, నామశాస్త్రము అని ఉంటుంది, నేమాలజీ అని అంటాము, అలా కావచ్చు, లోపలికి వచ్చినటువంటి సమయాన్ని బట్టి కావచ్చు, అనేక శాస్త్రాలను ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తి యొక్క జాతకము అనేది తెలియచేయటం జరుగుతుంది. సో ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసి అమ్మవారి దేవల్ల శుభవార్త అనేది అతి త్వరగా తెలియజేస్తారు. ఒక్కటి నేను చాలా సంతోషంగా తెలియజేసేది ఏంటంటే ఎక్కువ మంది మరి ఏ సమస్యతో అయితే బాధపడుతూ వస్తారో మళ్ళీ చాలా త్వరగా ఒక 108 రోజుల్లోపుగానే ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది తెలియజేస్తారు. ఏ సమస్యతో వస్తారో ఆ సమస్యను ఓవర్కమ్ చేసుకున్నాము అని చక్కగా చాలా సునాయాసంగా వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసుకోవటం అనేది జరుగుతుంది. అనేక సమస్యలు, బయటకు చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా అమ్మవారి దేవల్ల మేము చక్కగా సక్సెస్ అయ్యామమ్మా అని అంటారు. ఇదంతా కూడా జగన్మాత అమ్మవారి అనుగ్రహం వలన వారి మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతున్నది. అలాగే అమ్మ, మరి నాటి కార్యక్రమంలో మీ విలువైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. వీక్షించారు కదండి ఈనాటి కార్యక్రమాన్ని. మరి మీరు ఎవరైనా అమ్మగారిని కలవాలి అన్నా, మాట్లాడాలి అన్నా వ్యక్తిగత నంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు. పర్యటనలు కూడా ఉన్నాయి కాబట్టి మరి మే 7వ తారీఖున వైజాగ్, 9వ తారీఖున రాజమండ్రి, 21వ తారీఖు ఆదివారం రోజు తిరుపతిలో అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఎవరైనా కూడా మీరు అక్కడ కలవచ్చు. దైవిక వస్తువులు కూడా మీరు కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఇది ఇవాల్టి మన విజయ మార్గం కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందు ఉంటాము. అంతవరకు సెలవు. నమస్తే. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424339, 93900646740, 04027666599.